ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నీతిని గురించిన వాగ్దానాలు వినబోతున్నాం. మన దేవుడు నీతిమంతుడు. ఈ లోకంలో ఉన్న ఏ మనిషి నీతి ఆయన నీతితో సరిపడినది కాదు. ఎందుకంటే ఆయన నీతి నిత్యము ఉండేది. ఆయన నీతి స్వచ్ఛమైనది. నిజానికి ఒక నరుని నీతి దేవుని సన్నిధిలో మురిగుడుల వలె ఉంది. అయినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రితో సహవాసాన్ని చేయడాన్ని బట్టి ఆయన నీతిని మనం పొందుకుంటున్నాం. దేవుడు మనల్ని చూసినప్పుడు మనం అచ్చం క్రీస్తులాగా కనపడితేనే ఆయనతో పాటు మనకి పాలు పంపులు ఉంటుంది. కాబట్టి నీతిని గురించిన వాగ్దానాలు మనం ధ్యానిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఇలా చెప్తుంది: నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలిగినదై ఉండును. కాబట్టి నీతిమంతుడు మొరపెడితే దేవుడు వెంటనే వింటాడంట. ఈ వాగ్దానాలను మనం మన నోటితో ఒప్పుకుంటూ మన హృదయంతో ధ్యానిస్తూ ఆయన నీతిని పొందుకుందాం. ఆమేన్. నీతిని గురించి వాగ్దానాలు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుని ఆశ సంతోషము పుట్టించును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుల వేరు చిగుర్చును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యము నిర్మలము నిబ్బరము కలుగును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. యెహోవా నీతిమంతుని ఆశీర్వదించువాడు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఆమేన్. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. మీరు ఇప్పటి వరకు నీతిని గురించిన వాగ్దానాలు విన్నారు. మనము నీతిమంతులమై దేవుని గుమ్మములో అంటే ఆయన పట్టణంలో ప్రవేశించే వారమై ఉండాలి. మనందరము కలిసి ఈ వాగ్దానాలను మన జీవితంలో అన్వయించుకుందాం. ఆత్మలో వర్ధిల్లుదాం. అన్ని విషయాల్లో దీవించబడదాం. ఆమేన్.